అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకొక 20 రోజులు గడిస్తే 2 సంవత్సరాలు పూర్తయిపోద్ది. సో, ఈ 2 సంవత్సరాల్లో ఓకే. పరిపాలన మీద దృష్టి పెట్టారు, పెట్టుబడుల మీద దృష్టి పెట్టారు, ఉపాధి అవకాశాల కల్పన మీద దృష్టి పెట్టారు, కొత్తగా అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఓకే. అది చెప్పుకోవడానికి కొంత గర్వకారణమే పరిపాలనా పరంగా. కానీ రాజకీయంగా ఏం చేశారు? అది చెప్పుకోవడానికి కార్యకర్తలు తలెత్తుకుని వెళ్ళలేదు. కార్యకర్తలు ఎప్పటికప్పుడు టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు తలదించుకునే పనులే చేస్తున్నారు. దానికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అప్పుడప్పుడు వచ్చే వార్తలు మరింత మషాలు నింపుతాయి వాళ్ళలో. అలాంటిదే ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది. నిజమే, ఈనాడులో వార్త వచ్చిందనే కాదు కానీ నిజమే. అసలు ప్యూర్లీ టీడీపీ అండ్ టీటీడీ చేతగానితనం, టీడీపీ చేతగానితనం, అసమర్థత, లేదా టీటీడీ బోర్డు చేతగానితనం, అసమర్థత అని 100% అనొచ్చు. ఇలా అన్నందుకు కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా, సొల్యూషన్ ఉన్నా సరే, పరిష్కారం ఉన్నా సరే పరిష్కరించలేకపోతున్నారు, దారి చూపలేకపోతున్నారు. అవతల వాళ్ళు క్లూ ఇచ్చారు కూడా. ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది. తీతిదే ఐటీ విభాగం జనరల్ మేనేజర్, వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తే మురళీ సందీప్ రెడ్డి. ఆయన పేరు ఎల్ మురళీ సందీప్ రెడ్డి. వైకాపా సామాజిక మాధ్యమ విభాగంలో క్రియాశీలకంగా పనిచేశారు. తీతిదే చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు. ఇంతకంటే అర్హత ఏం కావాలి? తీతిదిలో తొలుత అతని కోసమే ప్రత్యేకంగా సైబర్ భద్రత నిపుణుడి పేరిట ఒక పోస్టు సృష్టించి కట్టబెట్టారు. కొద్ది నెలలకే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి సీఈఓగా నియమించారు. ఆ హోదా కూడా సరిపోలేదు అనుకున్నారేమో. అత్యంత కీలక ఐటీ విభాగం జనరల్ మేనేజర్ పోస్టు కట్టబెట్టారు. దీనికోసం పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు, నిబంధనలు ఉల్లంఘించారు, అడ్డగోలుగా వ్యవహరించారు. అప్పట్లో పనిచేసిన ఈవోలు సహకరించారు. అంటే అక్రమ మార్గంలో అడ్డగోలుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తకు టీటీడీలో అత్యంత కీలకమైన ఐటీ విభాగం మేనేజర్గా అప్పచెప్పారు. సో 2 ఏళ్ళైంది కూటమి అధికారంలోకి వచ్చి, 1.5 ఏళ్ళన్నర అయింది టీటీడీ బోర్డు బాధ్యతలు చేపట్టి. కానీ ఇతని జోలికి వెళ్ళలేకపోయారు. ఇటువంటి వాళ్ళే కాదు. నేను చేతగానితనం అనే హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక 4-5 సార్లు చెప్పుంటాడు. నాకు తెలిసి ఒక 4-5 సార్లు అన్నాడు ఆయన, టీటీడీలో మా వాళ్ళు 2000 మంది ఉన్నారు, టీటీడీలో ఏం జరిగినా నాకు సమాచారం వస్తుంది అని. మీకు అది గుర్తుండే ఉంటుంది. వీలైతే నేను అది పక్కన క్లిప్ ఉంటే ప్లే చేస్తాను. అంటే అందరికీ గుర్తుందిలే అది. ఆయన ఎప్పుడంటే దాదాపుగా 1 ఏడాది కిందట అన్నాడు, టీటీడీలో మా వాళ్ళు 2000 మంది ఉన్నారు, అక్కడ ఇంటర్నల్గా ఏం జరిగినా నాకు సమాచారం వచ్చేస్తుంది, సో మీరు తప్పించుకొని వెళ్ళలేరు అని. అది చూసిన తర్వాత కూడా ఇప్పుడు టీటీడీ పెద్దలకు సిగ్గు రాలేదు, టీడీపీ పెద్దలకు కూడా సిగ్గు రాలేదు. అరే, వైసీపీ వాళ్ళు 2000 మంది ఉండడం ఏంటి, టీటీడీలో మనం ప్రక్షాళన చెయ్యాలి కదా, ఇలాగైతే అంతర్గత వ్యవహారాలు బయటకు వెళ్ళిపోతాయి కదా, వాళ్ళు నడిపించిన అడ్డగోలు వ్యవహారాలే జరుగుతాయి కదా అని బుద్ధి లేదు, సిగ్గు లేదు, బుద్ధి లేదు, అసమర్థత, చేతగానితనం. ఈనాడులో ఈరోజు వచ్చింది. ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్ అండి. 2019 నుంచి 2024 మధ్యలో టీటీడీలో కొత్తగా ఎవరెవరు రిక్రూట్ అయ్యారు అనేది జాబితా సిద్ధం చేసుకోలేరా? చాలా సింపుల్. 2019 నుంచి 2024 వరకు టీటీడీలో ఎవరెవరు కొత్తగా రిక్రూట్ అయ్యారు, జస్ట్ 10 నిమిషాల్లో ఆ లిస్టు చైర్మన్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. అక్కడ స్టాఫ్ని అడిగితే ఆ లిస్టు చూసి వాళ్ళ ప్రొఫైల్స్ వెరిఫై చేయలేరా? ఎవరు వైసీపీ వాళ్ళు, ఎవరు తటస్థులు, ఎవరు చట్టబద్ధంగా రిక్రూట్ అయ్యారు, ఎవరు అక్రమంగా అడ్డదారుల్లో రిక్రూట్ అయ్యారు అనేది తెలుసుకోలేరా? తెలుసుకోవచ్చు కదా, చాలా ఈజీ కదా. సో తెలుసుకొని ఎవరెవరైతే అడ్డదారుల్లో రిక్రూట్ అయ్యారో వాళ్ళని అలాగే సాగనంపేయచ్చుగా. చట్టవిరుద్ధంగా రిక్రూట్ అయిన వాళ్ళని సాగనంపేయచ్చుగా. అది అప్పటికప్పుడు కల్పించిన పోస్టుని ఇప్పుడు బోర్డులో ఒక తీర్మానం చేసి తీసుకున్నారు, అదే బోర్డులో తీర్మానం చేసి తీసేయండి. చాలా ఈజీ కదా. ఇదేమి వాళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు, తొలగించడం చాలా ఈజీ. కానీ అసమర్థత, చేతగానితనం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. లేదు మేము సమర్థులమే, మమ్మల్ని చేతగానితనం అనొద్దు, మేము ఒప్పుకోమంటారా? సరే, అయితే మీరు ఇంటర్నల్గా వాళ్ళతో రాజీ పడ్డారు. వైసీపీతో బహుశా ఈ టీటీడీ పెద్దలు ఇంటర్నల్గా రాజీ పడి ఉంటారు. బాబు, మీరు ఎవరెవరినైతే వేశారో మేము వాళ్ళ జోలికి వెళ్ళాం, సో వాళ్ళ చేత మాకు నెల కమిషన్లు ఇప్పించేయండి, లేదా వాళ్ళ దగ్గర మాకు లంచం ఇప్పించేయండి అని వాళ్ళతో రాజీ పడి ఉంటారు. రాజీ పడలేదు, లేదు వాళ్ళ దగ్గర మేము రాజీ పడలేదు అంటారా? అయితే అసమర్థత, చేతకాంతనం.
అసమర్థ చేతకంతనం కాకపోతే రాజీ పడినట్టు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు 4 సార్లు క్లూ ఇచ్చాడు. టీటీడీలో మేము చాలామందిని పెట్టాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అని. అది పట్టుకొని కూడా వీళ్ళు ఒక జల్లెడ పట్టలేదు. ఎవరెవరు రిక్రూట్ అయ్యారనేది తీసుకోలేదు. చాలా సింపుల్గా ఎవరెవరు రిక్రూట్ అయ్యారో తీసుకొని వాళ్ళ సోషల్ మీడియా పేజీలు చూస్తే చాలండి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అంతెందుకు H1B వీసాలు ఇచ్చినప్పుడు వీసా ఇంటర్వ్యూల్లో కూడా వాళ్ళ సోషల్ మీడియా పోస్టింగ్సే చూస్తున్నారు. వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ భావజాలం ఏంటి అనేది తెలిసిపోద్ది. వాళ్ళు ఏ రంగు వైపు ఉన్నారు, వాళ్ళు లెఫ్టా రైటా, వైసీపీనా టీడీపీనా జనసేన, ఏ రంగు వైపు ఉన్నారు, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ ఏంటి, ఇదంతా వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్లో వాళ్ళు పెట్టే పోస్టులు బట్టి తెలిసిపోద్ది. అండ్ వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ చూడొచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో వెరిఫై చేయించవచ్చు. సో ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ కదా టీటీడీ లాంటి పెద్ద వ్యవస్థకి. అయినా ఎందుకు ఇలా చేత్కరించుకోవడం, ఎందుకు ఈ చేతగానితనాన్ని పదే పదే నిరూపించుకోవడం? సో ఇది టీడీపీ కార్యకర్తలు కడుపు మండడంలో తప్పేమీ లేదుగా. టీడీపీ కార్యకర్తలు పార్టీ పెద్దలను అండ్ ఈ బోర్డుని తిట్టుకోవడంలో తప్పేమీ లేదుగా. సో అందుకే ఈ చేతగానితనం పదే పదే నిరూపించుకున్నారు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి వాళ్ళు పదే పదే బయటపెడుతున్నారు. అది. సో దీని మీద మీరేమంటారు, మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. ఇది ఈనాడులో వచ్చింది కాబట్టి ఒక పర్సన్ గురించి వచ్చింది. ఇటువంటి వాళ్ళు మినిమం ఒక 200-300 మంది ఉంటారండి వైసీపీ హయాంలో రిక్రూట్ అయిన వాళ్ళు.